నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. ఫార్మసిటీ రద్దు వెనుక వేల కోట్ల భూ కుంభకోణం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి తన అన్నదమ్ములకు వేల కోట్లు దోచిపెట్టేందుకే ఈ భూమాయ కుట్ర చేస్తున్నాడని తెలిపారు. ఫార్మసిటీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలతో పాటు హైకోర్టును మోసం చేస్తుందన్నారు. గురువారం సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫార్మసిటీ రద్దు చేసి భూములను రైతులకు తిరిగి ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫార్మసిటీని రద్దు చేస్తున్నామని, ఆ స్థానంలో ఫార్మా విలేజ్లు, ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని అసెంబ్లీతో పాటు అనేక వేదికలపై ప్రకటించిందని గుర్తు చేశారు. ఫార్మసిటీ రద్దు చేయకుండా ప్రభుత్వం చెప్తున్న ఏఐసిటీ, ఫోర్త్ సిటీ ఎక్కడ నిర్మిస్తారో ప్రభుత్వం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం ఫార్మసిటీకి సేకరించిన భూములను ఇతర అవసరాలకు వాడుకునే అవకాశమే లేదని, దీనిని తెలుసుకున్న తరువాతే హైకోర్టును తప్పుతోవ పట్టించే కుట్రలు మొదలు పెట్టారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్మసిటీ రద్దు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారని గుర్తు చేశారు. కాగితాలపైన ఫార్మసిటీ రద్దు చేయడం లేదని చెప్తూనే ఇంకోవైపు భూమి దందాల కోసం అవే భూములను అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఫార్మసిటీపై స్పష్టమైన ప్రకటన చేయాలని, హైకోర్టుకు వాస్తవ పరిస్థితులు తెలియజేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఇది ముమ్మటికి చీటింగ్ కిందికి వస్తుందని, ఇలాంటి నేరానికి పాల్పడుతున్న రాష్ట్ర సర్కారుకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కేవలం తన సోదరులకు, అనుమాయాలకు వేల కోట్ల రూపాయల లబ్ధి చేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. తాము 14,000 ఎకరాల్లో 64,000 కోట్ల పెట్టుబడులతో ఫార్మసిటీని ప్రతిపాదించామని గుర్తు చేశారు. ఉంటే ఫార్మసిటీ తాము ప్రతిపాదించిన 14,000 ఎకరాల్లో ఉండాలన్నారు. లేదంటే రైతులకు వారిచ్చిన భూములను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఆ భూములు ఫార్మసిటీ ఏర్పాటు చేయకుంటే రైతులకు భూములు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఆ భూములను ఫోర్త్ ఫ్యూచర్ సిటీ పేరుతో తమ వాళ్లకు భూములు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇది రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి కోడలి పెట్టుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్మసిటీ పూర్తయితే లక్షలాది మంది యువతకు ఉద్యోగులు వస్తాయని, ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుస్తుందన్నారు. ఈ ప్రాజెక్టును రద్దు చేస్తే రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన వాళ్ళవుతామని చెప్పారు. ప్రభుత్వం పరిస్థితి మార్చుకోకుంటే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ.